హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితులతో విభేదాలు కలిగి మీకు చికాకు అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు అయితే చేయవలసి వస్తుంది. ఇక దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా మిమ్మల్ని ఎంతో బాధిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సమస్యాత్మకమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం వలన కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు అనుకున్న కార్యక్రమాలలో నిదానంతో అడుగులు వేయడం ఎంతో మేలు చేస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడంలో విఫలం చెందుతారు. అలాగే అనుకోని సంఘటనలు ఎదురై మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో మరింత ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొంత కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.